అలా రేవుకొచ్చేస్తే నరసింహస్వామి గుడి కట్టిందని అన్నాడు. అన్నప్పుడు వచ్చేసి కిష్టమ్మ గారు వాడల రేవు ఈ గ్రామం పేరులోనే మనకి అర్థమవుతుంది వాడలు ఆగే రేవు ఉన్న ప్రదేశం అని. అవును, ఒకప్పుడు ఎంతో సంపన్నమైన గ్రామంగాను నౌకల నిర్మాణం జరిగిన గ్రామంగాను ఈ గ్రామానికి పేరు. చివరిగా మారుమూలన ఉన్నప్పటికీ ఎంతో ధనవంతులు ఈ గ్రామం వారై నౌకల ద్వారా వ్యాపారాలను కొనసాగించేవారంట. అందులో ప్రముఖులు అంతర్వేది ఆలయాన్ని నిర్మించిన కోపనాతి కృష్ణమ్మ గారు. సైకిళ్లే సరిగ్గా లేని సమయంలో నౌకలు ఉండడం అంటే అప్పటి ఈ గ్రామ వైభవం ఏ విధంగా ఉండి ఉంటుందో మనకి అర్థమవుతుంది. అలాంటి గ్రామం ఇప్పుడు ఏ విధంగా ఉందో, ఈ గ్రామంలో కోపనాతి వారు వంశీకులు ఎవరైనా ఉన్నారా, అలాగే ఈ గ్రామంలోని సముద్రానికి చేర్చి ఉన్న సముద్ర రిసార్ట్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని అల్లవరం మండలంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య పట్టణమైన కాకినాడకి 83 కిలోమీటర్ల దూరంలోను, దగ్గరలోని అమలాపురానికి 21 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. మనం వాడలరేవు గ్రామంలోకి ఎంటర్ కాగానే మనకి స్టార్టింగ్లో అయితే ఇక్కడ బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తుంది. ఇంకా ఈ బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీ ఎంత ఫేమస్ చెప్పనవసరం లేదు. ఒకసారి ఇటు నుంచి చూద్దాం. ఒకసారి పర్మిషన్ ఇస్తే లోన కూడా బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చూసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి ఈ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ గ్రామంలో ఎక్కువగా జీడి చెట్లు కనిపిస్తున్నాయి. వరి పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ గ్రామం పేరు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ వల్ల దేశం నలుమూలలా వినిపిస్తుంది. ఈ కాలేజీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటారు. ఈ గ్రామంలో వారైతే ప్రధానంగా మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ గ్రామంలోనే వైనతేయ నది సముద్రంలో కలుస్తుంది. ఈ గ్రామం కనుమరుగవుతూ వస్తుంది. ప్రస్తుతానికి కనిపించకపోనేమో, కానీ పటిష్టమైన రాతి కట్టుబడిని వైనతేయ నది వెంబడి నిర్మించి గోదావరి నది కోతనైతే ఆపగలిగారు. ఈ గ్రామంలో ప్రయాణం మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఉండడానికి రిసార్ట్స్ కూడా సముద్రాన్ని చేర్చి ఉంది. చివరిలో చూస్తూ రిసార్ట్స్ రేట్స్ అయితే తెలుసుకుందాం. అలాగే ఈ గ్రామంలో ఆయిల్ని శుద్ధి చేసే పెద్ద ఓఎన్జీసీ కర్మాగారం అయితే ఉంది. కోపనాతి కృష్ణమ్మ గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అంతర్వేదిలో పునర్నిర్మించడానికి గల చరిత్రలకు ఒక్కసారి వెళ్తే అప్పుడు అంతర్వేదిలో పెద్దగా జనసంచారం లేని సమయం. ఏది చేయాలన్నా ఓడల ద్వారానే అక్కడికి ప్రయాణం. అప్పటికి మనం ముందుగా చెప్పుకున్నట్టు అపర కుబేరులు ఈ కోపనాతి వారు. కోపనాతి కృష్ణమ్మ గారి తల్లిదండ్రులైన ఆదినారాయణ మహాలక్ష్మి దంపతులు ఆలయ నిర్మాణాన్ని జరిపించాలి అనుకున్నప్పటికీ అది శ్రమతోనూ సమయంతో కూడుకున్న పని కాబట్టి అలా కాలయాపన జరుగుతూ
వచ్చింది. అలా జరుగుతూ ఉండగా కోస్తా రేవుకు ఓడలు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఇక ఓడలు తిరిగి వస్తాయి అనే ఆశ సన్నగిల్లింది. ఆ సమయంలో కృష్ణమ్మ గారు ఈ విధంగా అనుకున్నారు. ఓడలు తిరిగి వచ్చిన ఎడల నీ ఆలయ నిర్మాణాన్ని నేనే దగ్గరుండి చూసుకుంటానని కోపనాతి కృష్ణమ్మ గారు మనస్సులో అనుకోగానే తర్వాత రోజు మొత్తం ఓడలన్నీ రేవుకు వచ్చి కనిపించాయి. వెంటనే కోపనాథ్ కృష్ణమ్మ గారు అంతర్వేది ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన ఆలయ నిర్మాణాన్ని ఆయన పూర్తి చేయగలిగారు. ఒక సమయంలో ఈ ఆలయ నిర్మాణం పనులు జరుగుతుండగా ఒక మేస్త్రికి రాడు తగిలి కిందకి పడిపోయి ప్రాణాలను విడిచిపెట్టగా అక్కడి వారందరూ అలా నుంచుండిపోయారు. ఇక కోపనాథ్ కృష్ణమ్మ గారికి అక్కడికి వెళ్ళి ఆయన లెగిస్తేనే మనం ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడదాం, లేదంటే ఇక్కడితో ఆపేద్దామని చెప్పి అందరూ అక్కడ కూర్చోవడంతో కొంతసేపటికి ఆయన ఏదో నిదటిలోంచి లేచినట్టుగా లేచి ఆలయ పనులైతే మొదలు పెట్టాడంట. ఇలాంటి అడ్డంకులు ఎన్నో ఎదురైనాయంట. అయినా సరే ఆయన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. సార్ నమస్తే అండి. అంటే ఈ వాల్రేవ్ అనేసరికి ఇక్కడ కొప్పనాథ్ కృష్ణమ్మ గారు అంతర్వేది గుడి కట్టించారు కదా, అదే వాళ్ళకి సంబంధించిన వారసులు ఉన్నారు, పూర్వీకులు ఉన్నారంటండి. అయితే ఇప్పుడు వారసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా గుడికి వెళ్తా ఉంటారు, గజమాల యాత్రకు వెళ్తా ఉంటారు, ఉంటారు. అది మాకైతే ఫేమస్. అది మా ఏరియా అతను కట్టించాడు కాబట్టి మాకు ఫేమస్. అదే వాల్రేవ్ అని సార్. ఈ గుడి ఏం గుడి అండి? ఇది సత్యంతల్లి గుడి అంటే ఈ గ్రామ దేవత అంటారా? గ్రామ దేవత కాదండి, మామూలుగా మనం కొలుసుకుంటాం. మీరు కొలుసుకుంటారు అంటే ఎక్కువ మత్స్యకారులు అంటారండి. మత్స్యకారులు అంటే చేప బొమ్మలు చాలా బాగా డిజైన్ చేశారండి. మీరు అందరూ కలిపి కట్టించుకున్న గుడి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మొత్తం జాతర జరుగుతుంది. ఓకే ఓకే. మొత్తం గ్రామం అంతా భోజనాలు పెట్టుకుంటారు. ఓకే ఓకే. మీరు అందరూ కాదండి, మామూలుగా ఈ గుడి వచ్చిన ఆదాయంతో. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా బాగుందండి, అది పైన పడవేసి. ఈయనండి. ఓకే. వీళ్ళకి అక్కడ కొబ్బరి పని చేస్తారండి. సొంతంగా ఇలా ఒక గుడి కట్టించుకున్నారు అనమాట. అందులో ఉంటారు, బాగా చేస్తారు అనమాట. చాలా బాగానండి. మళ్ళీ ఓకే, చేపాకారంలోకి అయితే బాగా కట్టించారు. ఓకే సరే.
కట్టించిన ఆయన ఉన్నారు కదండి, కొప్పనాథ్ కృష్ణమ్మ గారు. అది వాళ్ళ వారసులు అది ఉన్నారని అన్నారు. ఉన్నారండి ఎవరన్నా ఇక్కడ? ఎక్కడ దొరుకుతారండి వాళ్ళు? అది చూసారా ఆ సిమెంట్ రోడ్ ఉంది ఇలాగా. ఓకే ఓకే. ఆ సిమెంట్ రోడ్డుకి అవతల పక్క వెళ్తే ఎంత దూరం కదండి. ఓకే ఓకే. అక్కడ ఉన్నారు ఇల్లు, పెంకుటిల్లి. ఏం పేరు అని అడగాలండి ఆయన? కొప్పనాథి పెద్దోళ్ళు చచ్చిపోయారండి. ప్రసాదరావు అని అంటే చెప్తారు, చెప్పేస్తారు. ఆ ఇల్లు పెంకుటిల్లి వెళ్ళండి. ఓకేనండి. ఎంత దూరం కాదు, ఎంత దూరం ఉండదండి. అదే అదే ఇక్కడ నుంచి అదిగో మా ఇల్లు డేరా పచ్చది దూరం ఉంటది. ఓకే. మీకు ఏమైనా ఐడియా ఉందండి అప్పుడు? అంటే మీ తాతలు అది చెప్పింది ఇక్కడ నుంచి వెళ్ళి గుడి కట్టించారని చెప్పడాలి ఇవన్నీ? అదేలేండి, కానీ చాలా కాలం అయిపోతుంది. అవును, చాలా సంవత్సరాలు. ఎలాగంటే మా వాళ్ళ రేవుకి వచ్చేస్తే నరసింహస్వామి వారు గుడి కట్టించానని అన్నాడు. వెళ్ళినప్పుడు వచ్చేసి కృష్ణమ్మ గారు వచ్చేస్తే ఆ తెప్పల కింద తేలి వచ్చేసింది, రాయ ఎదురు వచ్చేసింది, కాలువంపడ. కాలువ అటుకి వెళ్ళాలి కదండి, అయిపోయి అంతే అక్కడ నిలబెట్టేశారు. అప్పుడు బాగా కృష్ణమ్మ గారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంట కదండి అప్పట్లో. మరి ఇప్పుడు ఎలా ఉందండి ఊరు? అయిపోయిందండి, ఏమీ లేదు సర్వీస్. అప్పుడులో వాడలు రేవంటి అన్ని వాడలు ఆగుతా పెద్ద. కానీ ఆయన మా ఎన్నాళ్ళు అయిందో కానీ చచ్చిపోయి మనకు తెలియదండి. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఏమన్నా ఇక్కడ జరుగుతుంది వ్యాపారం? ఇప్పుడు ఏంటండి ఇక్కడ వాళ్ళు ఏటకి వెళ్ళి పడాలంటారు? ఏట అక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. రేవు బస్ స్టాండ్ ఉంది, ఇలా రోడ్డు. ఓకే ఓకే. చూసారండి? ఇప్పుడు వెళ్తా ఉండు. ఇప్పుడు వెళ్ళండి, చూడండి, అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడే ఉంటాయి తెప్పలు. ఓకే ఓకే. ఇప్పుడు ఏమైనా ఉన్నాయని ఫోటోలు అన్నారు, ఏంటండి అయ్యి? ఏం ఫోటోలు? అక్కడ ఏ ఫోటోలు అంటే ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారండి? అది అక్కడ ఉంది, అది చెట్టుకి తగిలిచ్చి. ఓకే ఓకే ఓకే. సరే మేము వెళ్తామండి అయితే. కరవాకు, ముసుకంత కరవాకు అది. అక్కడికి వెళ్ళి అదికి వెళ్తే అలా కరవాకు మేము చాలా రోజులు వెళ్ళిపోవచ్చు. అలాగా ఇటు వెళ్తేనండి ఇలా నరసాపురం, గోగుల మఠం అటండి. అదే గోగుల మఠం. ఆ గోగుల మఠం చాలా వెళ్ళిపోతే అలాగా వెళ్ళిపోవచ్చు, జగ్గనపేట. ఓకే ఓకే, వెళ్ళిపోవచ్చండి. ఓకే. ఒక్కసారి మనం చూడొచ్చు, ఈ రాడ్ కట్టుబడిన అయితే ఈ నది ఒడ్డున ఈ రాడ్ కట్టుబడి అయితే కట్టకపోతే ఈ పాటికి ఈ గ్రామం అయితే మనకు కనిపించకపోనేమో. ఇక ఈ గ్రామం అంచు వెంబడి ఇలా ఈ రాడ్ కట్టుబడి అయితే కనిపిస్తుంది మనకి. ఈ వాడల రేవులో మనం ఇక్కడ చూడొచ్చు, గోదావరికి చేర్చి ఇక్కడ రాడ్ కట్టుబడి ఉంది. రాడ్ కట్టుబడి పక్కన ఇక్కడ రామాలయం ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి బోట్లు కూడా వెళ్తున్నాయి అన్నమాట. ఏటగది వెళ్ళి బోట్లు అనుకుంటాను. కొన్ని మడ చెట్లు అయితే ఉన్నాయి. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది.
కట్టింది కొప్పనాథి కృష్ణమూర్తి గారు, వాళ్ళ వారసులు ఇక్కడి నుంచే ఉన్నారు అని చెప్పి అన్నారు. అలాగే గజమాల కూడా వస్తుంది కదండి మనకి, అది ఎక్కడి నుంచి ఏంటని చెప్పి అంతర్వేది లక్ష్మి కళ్యాణం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ లో కొప్పనాథి కృష్ణ గారు విగ్రహం పెట్టారండి. బస్ స్టాండ్ దగ్గర ఇలా ఇక్కడ వంశీకులు దండేసి శ్రీని గారు దండేసి అక్కడ నుంచి తీసుకెళ్లి గజమాల యాత్ర మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి గజమాల అంతర్వేది గుడికి వెళ్ళి మొదలవుతుంది. సరేనండి. అమలాపురం నుంచి మొత్తం అందరూ కలుసుకుని అప్పుడు గజమాల తీసుకుని వెళ్తారన్నమాట. కోపనాథి కృష్ణమ్మ గారి వంశానికి సంబంధించిన కోపనాథి శ్రీని గారి హౌస్ అయితే ఇది. ప్రతి సంవత్సరం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ఇక్కడి నుంచే గజమాల అయితే వెళ్తుందంట. ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళిన తర్వాత మరికొంతమంది చేరిన తర్వాత అందరూ కలిపి అంతర్వేది అయితే వెళ్తారంట. సార్ నమస్తే సార్. అది బాగా ఎడ్యుకేటెడ్ కింద ఉన్నారు అంటున్నాను, పల్లెటూరు అయినా వాడల రేవు అనేసరికి. ఎడ్యుకేటెడ్ కాదు కానీ జనరల్గా చాలా విషయాలు తెలుసున్నాయి, ఎక్కువ వయసు కాబట్టి. ఓకే ఓకే సార్. అంటే మేము మీ ఊరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కోపనాథి కృష్ణమ్మ గారి సంతానం అది ఉంది, గజమాల అది వస్తుంది కదా, అసలు ఈ ఊరు చూపిందాం బయటికి ఎలా ఉంటుంది ఏంటని వచ్చామండి ఇక్కడికి. మీరు పెద్దవారు, మీరు మీ ఊరు గురించి అదే ఆ విషయాలు ఏమన్నా మాకు అప్పటి రోజుల గురించి ఏమన్నా చెప్తారేమో అని. కృష్ణమ్మ గారికి కృష్ణమ్మ గారి బొమ్మ కూడా నేనే వేయించాను. మీరు చేయించారు అది? ఇంకెళ్ళది వెళ్తున్నాండి ఫస్ట్ ఎదరే. ఓకే. వాళ్ళకి ఆంశగ్రం పెట్టిన తర్వాత బస్ట్ వేసినది నేనే ఫస్ట్. ఓకే మీరే? ఈ 2 జిల్లాలను కూడా నేను పెట్టిన తర్వాత అక్కడ అప్పుడు విగ్రహాలు పెట్టారండి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా చాలా ఊర్లో పెట్టారండి. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అందరూ పెడుతున్నారు విగ్రహాలు. ఫస్ట్ పెడితే నేనేనండి. ఓకే. అది ఈ రోడ్డు వెళ్తే మీకు ఫేస్ మీకు కనిపిస్తుంటది. ఓకేనండి. ఓకే వెళ్తామండి. నెక్స్ట్ కృష్ణమ్మ గారు గుడి కట్టించిన విశేషాలు ఏమన్నా మీకు ఐడియా ఉందంటారా? ఆ రోజుల్లో వాడలు వెళ్ళిపోయినాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాయంటే పూర్వం మచిలీపట్నం, వాడల రేవు, ఈ తాళరేవు, కోరక తాళరేవు, ఈ 3 చోట్ల చెక్కవాడలు తయారు చేసి రంగూను, బర్మా, హాంకాంగ్, సింగపూర్ ఈ దేశాలకి ఇక్కడ నుంచి మన దేశం నుంచి ఉప్పుడు బియ్యం, సర్వేకర ఎగుమతి చేసుకెళ్ళి అని చెప్పేవారు. అందులో 7 వాళ్ళ మట్టు మాత్రం కొత్త కృష్ణమ్మ గారి సొంత వాళ్ళు, ఈ వాళ్ళే మట్టుకి. ఇంకొక 2 వాళ్ళు సంగాడ వాళ్ళు, ఇంకొక వాడ రే వాళ్ళది. 10 వాళ్ళు ఈ ఊరు వాళ్ళకి ఉండేయండి. అదండి. ఏంటంటే అది కథ ఉంది, లేకపోలేదు. ఆయన నా 7 పడవలు వాళ్ళు సురక్షితంగా వచ్చేస్తే నేను గుడి కట్టేస్తాను అని మొక్కుకున్నారని జనవాక్యం కర్తవ్యం. సార్ అది. అవునండి అవును. ఓకే సార్, థ్యాంక్స్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా చేసి జాబ్ ఏమైనా చేసి రిటైర్ అయ్యారంటారా? ఎవరండి? మీరు? మాకు జాబ్ ఏమి లేదండి, ఐఎమ్ ఓన్లీ పొలిటీషియన్ అంతే. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉండటం చేయటం. నాకు 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు.
కొప్పనాథ్ కృష్ణమ్మ గారి గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఇప్పుడైతే ప్రతి ఊర్లోని ఆయన విగ్రహాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి. స్టార్టింగ్లో ఆయన సొంత ఊరు కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఇప్పుడైతే ప్రతి ఊర్లో కనపడుతున్నాయి. ఒకప్పుడు ఈ ఓడల రేవు అంటే చాలా బాగా రిచెస్ట్ ఏరియా అన్నమాట ఆయన ఉన్న టైంలో. ఓడలు అవి తయారవడం కానీ, ఎక్కువ ఇక్కడి నుంచి వెళ్ళడం కానీ, అందుకే ఈ గ్రామానికి ఓడల రేవు అని పేరు కూడా వచ్చింది. ప్రస్తుత కాలం అయితే చూడవచ్చు కదా, ఇప్పుడు అంత కనిపించట్లేదు. అది కాకుండా గత కొంతకాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ గోదావరి కొట్టేయడంతో ఈ గ్రామం కొంచెం గోదావరిలో కలిసిపోతూ వచ్చిందంట. ఈ మధ్యకాలంలో కొంచెం రివిట్మెంట్ చేసి దాన్ని అయితే ఆపారు. ఒకసారి వారం చూద్దాం, రివిట్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ గ్రామం గురించి ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉందన్నమాట. నమస్తే అండి. ఓడల రేవు అంటే కృష్ణమ్మ గారి టైంలో బాగా మంచి పెద్ద బిగ్గెస్ట్ ఏరియా కింద బాగా డబ్బు ఉన్న ప్రాంతం కింద ఉండేదంట కదండి. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు అంటే పెద్ద ఈ అట్లా గట్ల ఏమి లేక కొంచెం పరిస్థితి. ఇప్పుడు అప్పుడు రకంగా గుళ్ళు కట్టించింది ఆయన గుడేనంట కదా, ఆయన కట్టించింది. ఇంకా ఆయన వారసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆ ఇంటి పేరు గలవాళ్ళు ఉన్నారంట కదా. ఉన్నారండి. ముది మనోడు కొప్పనాథి సీని గారు అని. సీని గారు. ఓకే, ఇదేనంట కదండి ఫస్ట్ విగ్రహం? ఇదేనండి. ఇప్పుడు ప్రతి ఊర్లో ఈ నమూనాను చూసే పెడుతున్నారంట. ఇక్కడే మాట. ఇదే సొంత ఊరు కాబట్టి. సొంత ఊరు ఇదే. అలా ఇదేంటంటే ఇప్పుడు మనకి రేవు ఎక్కడికి వెళ్ళిపోతుంది? కరవాక నుంచి ఇలా అంత బాగా షార్ట్ కట్ అండి. ఇటు నుంచి అండి. ఓకే, పడవకి ఎంత తీసుకుంటారు? మనిషికి 10 రూపాయలు తీసుకుంటాం. మనిషికి 10 రూపాయలు. బండి అయితే 30 రూపాయలు. 30 రూపాయలు. పాట మాట అండి ఇది? పాట బండికి మనిషికి 30 రూపాయలు. ఓకే, ఇలా మనం కరవాక అంటే ఇటు వెళ్తామండి. అదేనండి కరవాక అంటే. ఇదే తినంగా. ఓకే, ఇది నెక్స్ట్ ఎంత ఏట్లు ఉంటాయి అంటారు ఇప్పుడు? ఇప్పుడు తొక్కండి తుఫాన్లు ఏంటి పెద్ద బళ్ళు అన్నీ? అవి మామూలు ఏట బోట్లేనండి. వెళ్ళటం ఆపారంటారా? ఆపారండి. తుఫాన్ కదండి, తుఫాన్ కోసం బోట్లు ఆపేసారు. తర్వాత స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఏట కూడా ఉంటుంది. జట్టి అదండి, ఫిషింగ్ హార్బర్ ఎదురండి. కనిపిస్తుంది మనకు పడవలు వెళ్తుంటే? వెళ్తుంది, పడవ మీద వెళ్తే కనిపిస్తుంది. అటు వెళ్ళొచ్చండి? వెళ్ళొచ్చండి. ఎదురు సిమెంట్ రోడ్ ఉంది కదండి, వెళ్ళి చూసి రావచ్చు. ఓకే, సరే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ కొట్టుకు వెళ్తాం కూడా ఆపారండి, ఆగిందంటారు ఇప్పుడు రివిట్మెంట్ వేసాక? రివిట్మెంట్ వేసాక ఆగిందండి. ఓకే, రివిట్మెంట్ వేసిన తర్వాత ఆగింది. ఓకే, సరేనండి. ఓకే. ఫిషింగ్ హార్బర్ అండి ఇది. మరి ప్రస్తుతం బోట్లు ఏమి వెళ్ళట్లేదు అంటారా? 5 గంటలకు వస్తాయి బోట్లు, అప్పుడు మార్కెట్ జరుగుతుంది. 5 గంటలకు ఫిష్లతో వస్తాయి అన్నమాట. ఇక్కడే జరుగుతుందండి, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఇక్కడ పాటెట్టేస్తారు అన్నమాట. ఓకే, ఏం పడతాయి ఎక్కువ? చేపలు అయ్యింది, రొయ్యి ఎక్కువ. ఓన్లీ రొయ్యి పడుతుంది. సముద్రంలోకి వెళ్తాయి అంటారండి? ఓకే, 5 రోజులు 6 రోజులు ఉండి వస్తారు. పొద్దున్న సాయంత్రం వచ్చేస్తారు. ఓకే, తర్వాత ఈ రోజు వెళ్ళిన బోట్లు ఈ రోజు వస్తాయో లేదో కూడా మనం చెప్పలేము. మళ్ళీ పట్టలేదంటారా? ఏం పడక తుఫానికి వెళ్ళిపోయారు. రేపు ఫిషింగ్ మార్కెట్ డౌన్ అయిపోయింది. అయిపోవడం వల్ల అక్కడ పాడదారులు కూడా లాస్ చూపిస్తుంది. ఎన్ని ఆటకెళ్ళి బోట్లు అంటారా? బోట్లు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారండి. ఇక్కడ వ్యాపారస్తులు కూడా లాస్ ఉంది. ఇక్కడ ఏంటంటే జరగబోయేది ఈ తుఫాన్ వల్ల ఫిషింగ్ బార్ ఏమీ జరగట్లేదు. ఈ రోజు వచ్చిందాకా చెప్పలేమండి. ఇవాళ వస్తే 10 బోట్లు వస్తాయని చెప్పారు, అంతే. అంతవరకు అందుకే బళ్ళు వచ్చాయండి.
బోట్లన్నీ వస్తాయండి. అక్కడ నుంచి ఎవరమ్మా అదే గాడిమొగ నుంచి వస్తాయి, అక్కడ కాకినాడ నుంచి వస్తాయి. ముందు పెద్ద బోట్లు వచ్చాయండి, రావట్లేదు. సజ్జి ఇది బాగోక రావట్లేదండి. ముందు పెద్ద బోట్లు మంచిగా వచ్చేది, ఇప్పుడు మాత్రం రింగిలాల బోట్లు ఇవన్నీ వచ్చి కానాగా అంత ఏంటి పడుతుందండి ఎక్కువ చేపలు ఇక్కడ. కానాగా అంత అడ్డది మొన్నటి దాకాని, ఇప్పుడు ఏమో కిలోలు అడ్డే మొన్నాను. ఇప్పుడు ఏమి లేవు రింగుల వల్ల. మళ్ళీ వెళ్ళారు, రాన్ నుంచి బయటికి రాలేదు ఇంకా. మీరు వచ్చేదానికి వెయిటింగ్ మాట వెయిటింగ్ ఉంటామండి మేము. మళ్ళీ మేము కొనేదేంటి ఎరగాల సేవ వెళ్ళిపోతాయండి. వస్తాయి ఇప్పుడు బోట్లు 5-10 వస్తాయి, వెళ్ళిపోయినాయి. మొన్న 50 బోట్ వచ్చింది, 5-6 వస్తాయండి. ఇప్పుడు వస్తున్నాయి, మరి రైలుంటే వస్తాయి. అదేనంటారా ఆ బోట్ వచ్చేది చిన్న బోటు? అదండి ఆ దగ్గరికి వెళ్ళి బోట్ అండి, అది రేవనామ దాటిచ్చింది, దాటిస్తారండి. మీరు కొనుక్కెళ్ళి మామూలుగా మార్కెట్లో మళ్ళీ మేము వెళ్ళి చేసుకుండి ఉప్పులు పెట్టుకుని అన్ని మేము మార్కెట్కి గుడి వెళ్తానండి. ఏ గుడి అండి? తలేబిడి గుడి. అయ్యో ఎక్కడి నుంచి తాడేపల్లి గుడి వెళ్తారా? వడలరేవు బీచ్ వచ్చేసరికి ఇదే చూడొచ్చు. అది కొంచెం అల్లలు ఎక్కువ వస్తాయి అంటారండి ఇక్కడ వాడలరేవులు ఎక్కువ వస్తూ ఉంటాయంట అల్లలో. అదేవిధంగా ఇక్కడ ఒక లేడీస్కి సంబంధించి వాష్రూమ్ అయితే ఒకటి ఉంది. ఈ పక్కనే దీనికి రిసార్ట్స్ ఒకటి ఉంది, అందులో రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అది కూడా చూపిస్తారు. ఇది వచ్చేసరికి సముద్ర బీచ్ రిసార్ట్స్. ఇది ఇక్కడ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ రూమ్ ఎంత రేట్ ఉందో అన్ని ఒకసారి ఆయన అడిగైతే కనుక్కుందాం. నమస్తే అండి. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ రూమ్స్ సింగిల్ రూమ్సా డబుల్ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి కాస్ట్? సింగిల్ రూమ్స్ ప్రైస్ వచ్చండి 1500 ఉంటుంది నాన్ ఏసీ. అది ఏసీ వచ్చి 2000 ఉంటుందండి. అదే సూట్ రూమ్స్ ఉన్నాయండి 2 రూములు. ఓకే ఓకే 3500. అది అంటే ఏంటండి ఏమున్నాయండి? అది 24 hours ఉంటుందండి. అది మిగతా అన్ని అలాగే పైన ఇది డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. డీలక్స్ రూమ్స్ 24 hours అండి. 5000 అండి. అది 5000. ఓకే. ఏమన్నా చూపిస్తారు మోడల్స్ అన్నమాట? ముందు విడిది చూపించండి. సరే, విడిదంటే ఒక్కడ ఉండదు చూడండి, చెరువులో విడిదండి. అది అవి విడిది పెళ్ళి కొత్త విడిది ఇస్తారు కదా, అలాంటి విడిది రూమ్ కూడా ఉందన్నమాట మీ దగ్గర. ఓకే. ఇదేంటి విడిది రూమ్ అండి? ఇది విడిది రూమ్ అండి. అంటే పెళ్ళిళ్ళకి విడిది కింద అండి మామూలుగా? పెళ్ళిళ్ళకి విడిది కింద అన్నట్టుగానే మనం ఎవరైనా లైక్ చేసుకుంటే దాంట్లో. ఇది విడిది రూమ్ ఇదే అన్న మీరు అన్నది అయితే? విడిదండి ఇది. ఓకే. ఏంటి వంతుని పాడైనట్టుంది కొంచెం. ఓకే. వాటర్ ఉంటుంది మొత్తం. ఇది 1500, ఇది 12 గంటలకి.
అమ్మ పందిరి మంచం వేశారు దీంట్లో. జాగ్రత్త 1200 రూమ్ ఇదే, విడుదల రూము. బెడ్ పందిరి మంచం వేశారు అన్నమాట. ఇది ఏసీ, నాన్ ఏసీ అండి ఇది. ఓకే, బాత్రూమ్స్ అవి పక్కనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇదేంటండి? ఇది మామూలుగా ఇది దీనికి చూడండి, కూర్చుని మందు తాగడం కోసం బాల్కనీ అండి. ఇది మందు తాగడం కోసం అంటే మనం చెరువులో ఫౌంటైన్లో ఎలా ఉండే ఫీలింగ్స్ అనమాట. ఫీలింగ్స్ ఈ విధంగా వస్తాయండి. అంటే చైర్స్ మీరు వేస్తారండి తర్వాత? వేస్తామండి. ఓకే, చైర్స్ కూర్చోండి. అవి కూడా రూమ్సేనండి అవి? అంటే రూమ్సే కానీ మామూలుగా తీట్లు వాడలేదు అప్పుడు. ఓకే, రూమ్సే అండి. అంతకుముందు కూడా రూమ్స్. అవి కూడా రూమ్సే? లేదండి, అది గోడౌన్ లెక్క వస్తుంది. ఓకే, సరే. ఇది ఎలా ఉందండి? ఇది బాగుందండి సిట్టింగ్. అది అంటే మనం ఏంటంటే పెంకిటిల్లు మాట అండి. మనం ఏంటంటే సముద్రంలో ఉన్నట్టుగానే ఇంట్లో ఉన్నట్టు పెంకిటిల్లు, అదే కూర్చోవడానికి కూడా అలాగా బాగుంది. బెడ్ అది కూడా బాగుంది. ఓకే అండి. ఈ పైన కూడా ఉన్నాయండి రూమ్స్? అవునండి. అంటే వాటిని ఏమంటారండి పైన ఉన్న రూమ్స్ ని? డీలక్స్ రూమ్స్. డీలక్స్ రూమ్స్ ఇవి. ఓకే, డీలక్స్ రూమ్స్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది ఎంత అన్నారండి రెంట్? 5,000 అండి. 5,000 24 hours. ఇది హాల్ కింద వస్తుంది చూడడానికి. అంటారు ఈ రెండు. ఇది ఒక బెడ్, కింగ్ సైజ్ బెడ్రూమ్ అండి. టీవీ ఉంటుందండి? టీవీ ఉంది. ఓకే, ఏసీ 5,000. ఓకే, బాత్రూమ్స్. ఓకే, వ్యూ బాగుందండి పైనుంచి బయటికి. ఆ పక్కన ఇంకా బాగుంటుంది మీకు. అది కూడా చూద్దాం. ఈ పైన 2 రూమ్స్ ఉన్నాయి కదా, అవతల రూమ్ మీద ఈ రూమ్కి అయితే ఇటు ఈ మొత్తం ఈ లొకేషన్ అంతా బాగా కవర్ అవుతుంది అన్నమాట. అలాగే అంటే కొంతమంది సిట్టింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ఇది కూడా సేమ్ రూమ్స్ అన్నమాట. ఇంకా లోన్ అయితే చూపించట్లేదు, వేరే ఎవరో ఉన్నారు లోన. ఓకే, ఈ 2 రూమ్స్ అయితే ఉన్నాయి పైన. ఇప్పుడు ఈ పక్కన చూడవచ్చు మనం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి సార్ అవి? ఈ బ్లాక్ అంతా ఉన్నాయండి. ఈ బ్లాక్ అంతా సింగిల్ రూమ్స్. అవి ఎంత పడతాయండి ఒకటి? 1,500. 12 hours. ఓకే, 12 hours. అందులో ఒక రూమ్ చూపించండి, ఎలా ఉందో చూస్తాం అది కూడా. ఓకే, ఇప్పుడు కిందైనా పైన 1,500 అండి. ఇది నాన్ ఏసీ 12 గంటలు 1,500. 24 గంటలు అంటే 12 2,400 పెట్టలేము. 3,000 పెట్టాలండి. ఓకే, ఇవి బుక్ చేసుకోవాలంటే అన్న ఆన్లైన్ ఉందంటారా? ఆన్లైన్ లేదండి, మా నెంబర్స్ ఉంటాయి. మీ నెంబర్స్ ఓనర్ నెంబర్స్ ఉంటాయి. మామూలుగా వేరేగా అయితే వేరే మాట. ఓకే ఓకే, రండి ఒకసారి బయట చూపించండి. అది ఇలా ఇదంతా వ్యూ మాట. ఇక ఈ రిసార్ట్స్ లో నీట్ గా అయితే కొంత ప్లేస్ ని డెకరేట్ చేశారు. ఒక ఎద్దుల బండి, చెమర పిల్లు చేయమంటారండి, చేమల పిల్లులు, నెక్స్ట్ పావురాలు అవి ఉన్నాయంట. 4 పావురాలు ఒకసారి చూపించండి.
ఓకే, అంటే వచ్చిన వాళ్ళందరూ సరదాగా చూస్తారని అంటారండి? అంటే సరదాగా చూడటం కోసమేనండి. ఎద్దుల బండి ఒరిజినల్ బండి లాగా ఉందండి? ఒరిజినల్ బండేనండి. అంటే అది కూడా రంగులేసి అందంగా ఉంటుందని పెట్టారండి దాన్ని. ఇక ఓకే, ఈ 4 చేపల పిల్లలు అండి. బాగున్నాయండి. పావురీలు అయితే 4 పావురీలు ఉన్నాయండి, చెట్లు ఉన్నట్టు ఉన్నాయి. కొండలు ఎందుకు పెట్టారా? కొండలు అంటే అదే గుడ్లు అర్థం కోసం పెట్టారండి. ఈ పావురీలు 4 అయ్యే పావురీలు అండి. ఓకే, ఎక్కడికి వెళ్ళమంటారండి? వెళ్తాయండి, కిందకి పైకి వస్తూ ఉంటాయండి. అంతే, ఇక్కడే తిరుగుతాయి. ఇంకా ఇక్కడ తిరుగుతాయండి. ఇక చివరి పిల్లలు 4 గుడ్లు పెడతాయి. గుడ్లు అంటే పెడతాయి కానీ మనం అంత చేశారు కానీ అదిగో కొండలో పెడతారని చూశారు కానీ అవి పెట్టలేదు అంతకని. ఓకే, ఇంకెప్పుడు వచ్చినా ఇక్కడ మీరే ఉంటారేమో? ఇక్కడ నేను ఇది రిసార్ట్ కట్టినప్పుడు ఇక్కడే ఉన్నానండి. నేను అక్కడ ఇక్కడే ఉన్నారు. సర్వీస్ చేసేది అంతా చంద్రం అయితే 50 సంవత్సరాలు అవుతుందండి. నేను వచ్చి అయితే 18 చిల్లర అవుతుంది. మీరే చూసుకుంటారు? అవును సార్. ఇంక మరి ఇక్కడికి వస్తే ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి అంటారా? అంతా బాగుంటాయండి. అంటే లేబర్ పని, ఆ పని, అన్ని రకాల పనులు చేసుకుంటానండి నేను. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి లాంగ్ నుంచి వచ్చారనుకోండి, మళ్ళీ అమలాపురం వెళ్ళాలంటారు ఇక్కడ సెంటర్? ఇంక ఈ రిసార్ట్ వాటర్ తప్పితే మళ్ళీ ఇంకా అమలాపురమేనండి. ఇంకా లేకపోతే దిండి, ఇంకా సోంపల్లి అటు ఉన్నాయండి. మరి ఇక్కడ అయితే ఇది ఒకటే ఉంది వాటర్. ఓకేనండి. ఇదండి ఓడలరేవు గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.